మామూలుగా ఏదో 9 తాగి వెళ్ళిపోతాడు. జుర్రుకుని ఆస్వాద మధుప. అబ్బా, ఏమి భక్తిరా, ఎంత కష్టపడొచ్చావురా. ఈ వయస్సులో శరీరం కష్టాన్ని తట్టుకోలేని స్థితిలో ఋతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు జల్లు పడుతుంటే తడిసిపోయి నీ ఆరోగ్యం ఏమవుతుందని చూసుకోకుండా నా కోసం పరిగెత్తుకొచ్చావా? నీ బిడ్డలు వద్దులేండి నాన్నగారు అంటుంటే వద్దురా, మళ్ళీ మనుష్య జన్మ వస్తుందా? ఎప్పటికి రా జగన్నాథ దర్శనం, ఎప్పుడు రా ఆయన ప్రసాదం, నేను వెళ్ళవలసిందే, లేకపోతే ఏమైపోతుందిరా ఈ జన్మ? రోజు రోజుకి వయసు వస్తుంది కానీ తగ్గదు కదరా. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతా పునర్న దివసా కాలో జగద్వక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకరులు. ఒక పూట గడిచిందంటే ఆయుర్దాయంలో ఒక పూట పోయింది. ఎప్పటికి పెడతాను రా, ఎప్పుడు చేస్తాను జగన్నాథ దర్శనం, ఎప్పటికి నా జన్మ సార్థక్యం, వచ్చే ఏడాదికి ఓపిక ఇంకా పెరుగుతుందా తరుగుతుందా? వెళ్ళని, నీకు ప్రేమ ఉంటే నువ్వు రా, నీ భుజం మీద చెయ్యి వేసుకుని చూసొస్తే నాకు ఇంకా ఆనందం. తప్పకుండా వస్తాను నాన్నగారు, మీ కొడుకు అయినందుకు అది చేయించలేకపోతే ఇంకా నా కొడుకుతనానికి సార్థక్యం ఏమిటని కొడుకు బయలుదేరతాడు. అప్పుడు ఆస్వాదమధుప, ఆయన చూస్తాట, ఇంత ప్రేమగా వచ్చావా అని ఆ భక్తిని జుర్రుకుంటాట. అటువంటి జగన్నాథస్వామి నయన పదగామి భవతుమే. అప్పుడు జగన్నాథుడు అక్కడ కంటితో చూడటం కాదుట, ఆ భక్తికి ఆయన్ని చూసేశాక ఎక్కడ చూసినా చాలా తేలికగా గుర్తుపట్టుకోగలిగినటువంటి రూపం. అన్నింటికన్నా తేలికగా జ్ఞాపకం ఉండేవి రెండే లోకంలో, ఒకటి దీపం, రెండు గుండ్రంగా ఉండేది. అందుకే ధ్యానంలో దీపం చూడమంటారు ముందు. దీపం వంక మీరు అలా చూసి కళ్ళు మూసుకున్నారనుకోండి, మళ్ళీ వెంటనే కళ్ళలో దీపం కదులుతూ కనపడుతుంది, వెలుగుతూ. దీపాన్ని పట్టుకుంటుంది మనసు, ఎందుకంటే కంటికి వెలుగుని పట్టుకోవడం లక్షణం. గుండ్రంగా ఉన్నది ఏది ఉంటుందో దాన్ని తొందరగా పట్టేసుకుంటుంది, ఎందుకంటే దాన్ని పట్టుకోవడానికి ఏముంది కనుక కష్టం ఏం లేదు. అసలు గొప్పతనం ఎక్కడుందంటే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, సుదర్శనం అన్నీ గుండ్రం. అదిగో అక్కడ ఉన్నాయిగా, చూస్తున్నారుగా మీరు, గుండ్రంగా ఉంటాడు. అందులో కళ్ళు బాగా పెద్దవి, ఇంతంత గుండ్రంగా ఉంటాయి, కళ్ళు బాగా ఆకర్షిస్తాయి. అందుకే శంకరాచార్యులు వారు ఒక శ్లోకంలో ఉత్ఫుల్ల నేత్ర అన్నారు, బాగా వికసించి ఉంటాయి.